హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ట్యుటోరియల్ ట్యూబ్. ఈరోజు మనం ప్రజెంట్ సిచ్యువేషన్ అంటే ఇప్పుడు యూట్యూబ్లో ఎక్కువగా వినపడుతున్న మాట అష్టగ్రహ కూటమి అని చాలామంది చెప్తున్నారు. సో ఇప్పుడు దాని గురించి ఆ అష్టగ్రహం కూటమి ఏర్పడ్డప్పుడు ఏం జరుగుతుంది ఏంటి అనేది ఒక మన మగధీర మూవీలో ఒక యానిమేషన్ అనేది ఉంటుందన్నమాట. చూడండి, ఇప్పుడు మీరు ఆ మూవీలో వచ్చేసేసి చూడండి, అష్టగ్రహ కూటమి ఏర్పడ్డప్పుడు ఇలాంటి ఆస్ట్రాయిడ్స్ కానీ చూడండి ఇలాంటి ఫైర్ బాల్స్ అనేవి పడుతూ ఉంటాయని చెప్పేసి, లేదా ఆస్ట్రాయిడ్స్ అనుకోండి, ఆస్ట్రాయిడ్స్ అనేవి పడుతూ ఉంటాయని చెప్పేసి ఆ మూవీలో చెప్తూ ఉంటారు అనమాట. ఓకే, చూడండి ఇలా జరుగుతుంది. సో ఇప్పుడు మనం ఆ ఫైర్ బాల్స్ అనుకోండి లేదా ఆస్ట్రాయిడ్స్ అనుకోండి, వాటిని ఎలా క్రియేట్ చేయాలి అనేది ఇప్పుడు టాపిక్ అనమాట. ఓకే, చూడండి ఈ ఫ్రేమ్ దగ్గర నేను ఆపేస్తున్నాను. ఓకే, ఇది జస్ట్ ఇమేజ్ మాత్రమే. ఓకే, ఇక్కడ చూడండి నేను మూవ్ చేస్తున్నాను, ఇది ఓన్లీ ఇమేజ్ మాత్రమే. ఓకే, ఇప్పుడు కామన్గా ఎఫెక్ట్స్ దగ్గరికి వెళ్ళి పిఏఆర్ అని టైప్ చేసుకొని పార్టికల్ ఇల్యూషన్ సెలెక్ట్ చేసుకొని జస్ట్ దీనికి ఇమేజ్కి అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత ఇక్కడ ఎఫెక్ట్ కంట్రోల్స్లోకి వెళ్ళిపోయి లాంచ్ పార్టికల్ ఇల్యూషన్ అని టైప్ చేయండి. ఓకే, ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత వీటిలో మనకి ఇక్కడ చూడండి, చూడండి న్యూ ఇక్కడ న్యూ మేటియోర్ టైల్స్ అని ఉంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. దాన్ని డబుల్ క్లిక్ అయితే చేయండి. డబుల్ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు అప్లై అవుతుంది. అప్లై అయిన తర్వాత ఇప్పుడు మీరు ఈ పొజిషన్ చూసుకోండి, ఈ పొజిషన్ని క్లిక్ చేసుకొని ఓకే ఇక్కడికైతే పెట్టుకోండి, తీసుకొచ్చేసేసి పెట్టిన తర్వాత కామన్గా ఇప్పుడు మీకు దాని సైజ్ ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే, ఇప్పుడు దీన్ని చూడండి, దీన్ని వెనక్కి తీసుకొచ్చేసేయండి ఆ లైన్ని. ఓకే, ఇది పొజిషను ప్రజెంట్. ఇప్పుడు మనకి దాని పొజిషన్ అనేది చేంజ్ అవ్వాలి. సో ఇప్పుడు ఏం చేస్తామంటే, ఈ పొజిషన్ ఉంది కదా, ఇక్కడ చూడండి ఇక్కడ డాట్స్ కనబడుతున్నాయి, దాని మీద క్లిక్ చేసుకొని లీనియర్ సెలెక్ట్ చేసుకోండి. లీనియర్ సెలెక్ట్ చేసుకుంటే అది టోగల్ యానిమేషన్కి ఆన్ అవుతుంది అనమాట. ఆన్ అయిన తర్వాత మీకు ఎంత దూరంలో అంటే ఎన్ని సెకండ్స్కి లేదా ఎన్ని ఫ్రేమ్స్కి మీకు అది అక్కడికి రావాలి, ఇక్కడికి రావాలి అనుకున్నాం అనుకోండి, ఈ బ్లూ లైన్ సెలెక్ట్ చేసుకొని దాన్ని డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసి ఒక 60 సెకండ్స్కి లేదా ఒక 50 సెకండ్స్కి మీకు అక్కడికి రావాలి అనుకుందాం. సో ఈ 50 సెకండ్స్ మూవ్ చేసి పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని డ్రాగ్ చేయండి. ఓకే, డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసేసి ఒకసారి మళ్ళీ చూడండి, ఈ బ్లూ లైన్ వెనక్కి లాగి చూడండి. ఓకేనా, సేమ్ అలానే వస్తుంది. అలాగే మీరు ఏదన్నా మాడిఫై చేసుకోవాలి అనుకుంటే దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చూడండి, ఇక్కడ తగ్గించారనుకోండి ఇలా వస్తుంది. ఇప్పుడు ఇందులో దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, ఇదేమో కొంచెం ఆరెంజ్ కలర్లో ఉంది, ఇక్కడ ఉన్నదేమో మనకి ఎల్లో కలర్లో కనబడుతుంది. సో వాటిని కొంచెం అడ్జస్ట్ చేసుకోండి.
ఇది మరీ డార్క్ కనపడుతుంది కదా, డార్క్ కాకుండా కొంచెం యాష్ కలర్లో ఇద్దాము. ఓకేనా, ఈ విధంగా ఇచ్చుకోవచ్చు. అప్లై అనండి, వచ్చేస్తుంది. ఇప్పుడు ఒకసారి దాన్ని చూడండి. ఓకేనా, సేమ్ అదే కలర్స్ అయితే మీకు డిస్ప్లే అవుతున్నాయి. ఓకే, అక్కడికి వెళ్ళి అది బ్లాస్ట్ అయినట్టు పెట్టుకోవచ్చు. ఓకేనా, ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట. మీరు ఈ ఆస్ట్రాయిడ్స్కి సంబంధించిన యానిమేషన్ ఏదైనా చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ విధంగా అయితే మీరు చేసుకోవచ్చు. ఓకే, ఇది ఇలా చేసుకున్న తర్వాత కంట్రోల్-S కొట్టి మీకు ప్రాజెక్ట్ని సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకున్న తర్వాత ఒకసారి దీన్ని అయితే క్లోజ్ చేసుకొని చూడండి, స్టార్ట్లోకి వెళ్ళి ఇక్కడ మనకి బోరిస్ ఎఫెక్ట్స్ అని ఉంది కదా, అందులో పార్టికల్ ఇల్యూషన్ ఓపెన్ చేసుకొని ఇందులో మనం రీసెంట్గా ఫైల్లోకి వెళ్ళి ఓపెన్ రీసెంట్, దీన్ని ఓపెన్ చేసుకొని ఫైల్, రెండర్ ప్రాజెక్ట్, బ్రౌజ్లోకి వెళ్ళిపోయి మీకు ఎక్కడైతే సేవ్ చేయాలి అనుకుంటున్నారో అందులో సేవ్ చేసేసి స్టార్ట్ రెండర్ అని క్లిక్ చేయండి. ఓకే, ఇప్పుడు దీన్ని అయితే క్లోజ్ చేసుకోండి. ఓకేనా, ఇప్పుడు మనం ఆల్రెడీ సేవ్ చేసింది ఉంది కదా, దీన్ని డ్రాగ్ చేసి ప్రీమియర్లోకి తెచ్చేసుకోండి ఇక్కడ. ఓకే, అలాగే ఇప్పుడు మనం అప్లై చేసింది ఉంది కదా, ఎఫెక్ట్ కంట్రోల్స్లోకి వెళ్ళి మనం అప్లై చేసిన దాన్ని రిమూవ్ చేసేయండి. ఒకసారి చూడండి. ఇక్కడ ఉన్న ఆబ్జెక్ట్ ఏంటి అంటే మనకి ఇమేజ్ కాబట్టి అది అర్థం అవటం కోసం, ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది అని అర్థం అవటం కోసం దాన్ని మాత్రమే ఉంచాను నేను. లేదనుకుంటే దీన్ని మనం నెక్స్ట్ ఫ్రేమ్లో ఏం చేయొచ్చు అంటే దీన్ని మాస్క్ కానీ ఏదైనా అప్లై చేసాం అనుకోండి, అది కూడా కనపడదు. సో కంటిన్యూ అవుతున్నట్టు వస్తుంది అనమాట. సో దీని దగ్గర నుంచి ఇలా కంటిన్యూ అవుతున్నట్టు వస్తుంది. ఓకే, చూడండి ఇక్కడ కలర్స్ కొంచెం డిఫరెంట్గా కనపడుతున్నాయి దానికి దీనికి. సో మీరు కొంచెం వాటిని అయితే అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేస్తే మీకు కావాల్సిన కలర్లోకి అయితే వచ్చేస్తుంది. ఓకేనా, సేమ్ చూడండి ఇక్కడ ఫాగ్ ఎక్కువ కనపడుతుంది, మన దాంట్లో ఫైర్ ఎక్కువ కనపడుతుంది. సో వాటిని కూడా కొంచెం అయితే అడ్జస్ట్ చేసుకోండి. ఓకే కదా, ఈ విధంగా అయితే మనం క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, ఈ విధంగా అయితే మనం ఆస్ట్రాయిడ్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.